నమ శివాయ. అష్ట కష్టాలను దూరం చేసే దీపం నారికేల దీపం అండి. చాలా మంది ఒక నమ్మకంగా అయితే ప్రతి శివరాత్రి రోజునైతే వెలిగిస్తూ ఉంటారు. శివరాత్రి రోజునే కాదండి, మీరు నార్మల్ గా సోమవారాల్లో కానివ్వండి లేదా మాస శివరాత్రి రోజులలో ప్రదోష సమయంలో ఎక్కువగా ఈ దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ దీపారాధన ఎలా చేయాలండి అంటే, ఏదైనా ఒక ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ అనేది తీసుకోవాలండి. లేదు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక ఇస్తరాకు మీద కూడా ఈ దీపారాధన అనేది చేయొచ్చండి. 3 పిడికిళ్ళు కానివ్వండి, 3 దోసెలు కానివ్వండి బియ్యం తీసుకోవచ్చు. ఇక్కడ బియ్యం ప్లేస్ లో మీరు గోధుమలు కూడా తీసుకోవచ్చండి. తర్వాత ఒక మంచి టెంకాయని, నీళ్లు ఉండేటువంటి టెంకాయని తీసుకొని ఆ టెంకాయని పగలకొట్టి, మీరు ఏ టెంకాయనన్నా అండి అంటే 3 కన్నులు ఉన్నటువంటి టెంకాయ చిప్పని కానివ్వండి లేదా ఇంకొక భాగాన్ని కానివ్వండి, ఎందులో అయినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 కన్నులు ఉండే టెంకాయని అయితే చిన్నగా కట్ పీసెస్ అనేది చేసి నైవేద్యంగా పెట్టానండి. ఎప్పుడు కూడా దేవాలయాల్లో మనకి భగవంతునికి ఒక భాగం ఇచ్చి 3 కన్నులు ఉన్నది మనకి ఇస్తారు కదా అని నైవేద్యంగా. ఆ ప్రకారం నేను ఈ 3 కన్నులది అయితే పూజలో పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకొక భాగంలో నేను దీపారాధన చేసుకున్నానండి. తర్వాత అందులో నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి వేసుకోవాలి. 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. అయ్యా ముక్కంటి వాడు త్రినేత్రుడు కాబట్టి ఖచ్చితంగా 3 ఒత్తులతో దీపారాధన చేయాలి అని చెప్తారండి. ఈ విధంగా అయితే ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత మీరు ఈ టెంకాయనైతే ఏదైనా ఒక పారే నీళ్ళల్లో నిమజ్జనం చేయొచ్చండి. పూర్తి వివరాలన్నీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.